క్లాస్ 6 సబ్జెక్ట్ గణితం పాఠం 3 పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్ సహజ సంఖ్యలు అనగా న్యాచురల్ నెంబర్స్. పిల్లలు 1, 2, 3, 4 ఇలా ఇవి సహజ సంఖ్యలు. మనం వస్తువులను లెక్కించడానికి వీటిని ఉపయోగిస్తాం కాబట్టి ఈ సంఖ్యలను గణన సంఖ్యలు అనగా కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటారు. ఈ సంఖ్యలు అసంఖ్యాకమైనవి లేదా లెక్కించడానికి వీలు కానటువంటివి. వీటిలో అతి చిన్న సంఖ్య 1. అయితే వీటిలో అత్యంత పెద్ద సంఖ్యను చెప్పలేము, ఎందుకంటే ఈ సంఖ్యలకు అంతం లేదు. మనం ఎవర్నైనా ఈ విధంగా అడుగుతాము, గడియారంలో సమయం ఎంత? లేదా పెట్టెలో ఎన్ని డజన్ల మామిడికాయలున్నాయి? లేదా ఎన్ని రూపాయలు మిగిలాయి? ఈ విధంగా మనం ఎన్ని అనే పదానికి సమాధానాన్ని పొందడానికి ఈ సహజ సంఖ్యలను ఉపయోగిస్తాము అని చెప్పవచ్చు. పూర్ణాంకాలు అనగా హోల్ నెంబర్స్. సహజ సంఖ్యలను 1 నుండి లెక్కించడం మొదలవుతుందని మీరు చూశారు. కానీ 0 గురించి ఏమిటి? 0 ఏ సంఖ్య? సహజ సంఖ్యలు మరియు 0 కలపడం ద్వారా ఏర్పడిన సంఖ్యల సమితిని పూర్ణాంకాలు అంటారు. పూర్ణాంకాలు 0 వద్ద ప్రారంభమవుతాయి. అంటే 0 అనేది అతి చిన్న పూర్ణాంక సంఖ్య. సహజ సంఖ్యల వలె పూర్ణాంకాలు కూడా లెక్కలేనన్ని ఉంటాయి కాబట్టి పూర్ణాంకాలలో కూడా అత్యధిక సంఖ్యను చెప్పలేము. రుణ సంఖ్యలు అనగా నెగటివ్ నెంబర్స్. కొన్నిసార్లు మనం పూర్ణాంకాలు కాని సంఖ్యలను ఉపయోగించాల్సి ఉంటుంది. మీకు తెలుసా, స్వచ్ఛమైన నీటితో తయారైన మంచు ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. కానీ మంచులో ఉప్పు కలిస్తే ఈ మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ అనగా మైనస్సుల్లో ఉంటుంది. లేదా ఇలా కూడా వింటూ ఉంటాం, ఈరోజు కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉష్ణోగ్రత -8 డిగ్రీల సెల్సియస్ ఉంది అని. దీని అర్థం శ్రీనగర్లో నేటి ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువగా ఉంది. 0 కంటే చిన్న సంఖ్యలను రుణ సంఖ్యలు అంటారు. వీటిని -1, -2, -3 ఇలా ఈ విధంగా రాస్తాము. -1, -2, -3 అని చదువుతారు. ఏదైనా సంఖ్య ముందు మైనస్ గుర్తు ఉన్నట్టయితే అది రుణ సంఖ్య అవుతుంది. -5, -25, -10 మొదలైన వాటిలా. ధన సంఖ్యలు అనగా పాజిటివ్ నెంబర్స్. ఇదే విధంగా 0 కంటే పెద్దగా ఉండే సంఖ్యలు అనగా 1, 2, 3 వంటి వాటిని ధన సంఖ్యలు అంటారు. వీటిని 1, 2, 3 లేదా +1, +2, +3 అని రాస్తారు. మరియు వీటిని +1, +2, +3 అని చదువుతారు. ఏదైనా సంఖ్యకి ముందు ఏ గుర్తు లేకుంటే ఆ సంఖ్య ధన సంఖ్య అవుతుంది. మీరు సంఖ్యారేఖ అనగా నెంబర్ లైన్ లేదా థర్మామీటర్ని చూసి ఉండి ఉంటారు. వీటిలో 0కి ఎడమవైపు రుణ సంఖ్యలు మరియు 0కి కుడివైపున ధన సంఖ్యలు ఉంటాయి.